హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు మీ మొబైల్లో ఉన్న కాంటాక్ట్స్ని మీ జీమెయిల్ అకౌంట్కి ఎలా లింక్ చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో అలాగే మీరు పాత మొబైల్ పోగొట్టుకున్న లేదంటే పాత మొబైల్లో ఉన్న కాంటాక్ట్స్ని కొత్త మొబైల్లోకి ఎలా సేవ్ చేయాలి, అలాగే పాత మొబైల్తో పని లేకుండా మనం కొత్త మొబైల్లోకి జస్ట్ ఒక్క నిమిషంలోనే పాత కాంటాక్ట్స్ అన్నిటిని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో దానికోసం ముందుగా మీరు మీ మొబైల్లో సెట్టింగ్స్ యాప్ ఉండింది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఇలా మీరు సెట్టింగ్స్ యాప్ క్లిక్ చేసిన తర్వాత కిందికి స్క్రోల్ చేసినట్టయితే మీకు ఇక్కడ అకౌంట్స్ అండ్ బ్యాకప్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో ఈ ఆప్షన్ అనేది కంపల్సరీగా ప్రతి మొబైల్ ఫోన్లో అయితే ఉండిద్ది. కాకపోతే మనకి మొబైల్ కంపెనీని బట్టి కొంచెం ముందు వెనక లేదంటే గూగుల్ అకౌంట్స్ అని చెప్పేసి ఆ ఆప్షన్లో కానీ అలా ఉండిద్ది. బట్ మీకు ప్రతి మొబైల్లో అయితే ఈ అకౌంట్స్ అండ్ బ్యాకప్ అనే ఆప్షన్ అయితే ఉండిద్ది. సో ఇక్కడ ఈ అకౌంట్స్ అండ్ బ్యాకప్ని క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ మేనేజ్ అకౌంట్స్ అని కనిపిస్తుంది కదా. సో దీన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి జీమెయిల్స్ కనిపిస్తాయి. ఈ జీమెయిల్స్ ఏంటంటే మీరు ఫోన్ కొన్నప్పుడు ఫస్ట్ రోజు మీరు జీమెయిల్తో సైన్ ఇన్ అవుతారు కదా, ఆ జీమెయిల్ అయితే మీకు ఇక్కడ కనిపించింది. మీరు లేదంటే కొత్తగా ఇంకో జీమెయిల్ క్రియేట్ చేసి దానికైనా లింక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఆల్మోస్ట్ 5 జీమెయిల్స్తో అయితే లాగిన్ అయ్యి ఉన్నాను. సో ఈ 5 జీమెయిల్స్లో కూడా నేను లాస్ట్ జీమెయిల్ కనిపిస్తుంది కదా, సో దీనికైతే లింక్ చేస్తాను. సో ఇప్పుడు నా కాంటాక్ట్స్ అన్ని దీనికి లింక్ చేయాలంటే దీన్ని క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మీకు సింక్ అకౌంట్ అని కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఇలా మీరు జీమెయిల్ ఐడి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కాంటాక్ట్స్ అని కనిపిస్తుంది కదా, సో మీరు దీన్ని కంపల్సరీగా ఆన్లో పెట్టుకోండి. దీన్ని ఆన్ చేసిన తర్వాత ఇక్కడ పైన 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, దీన్ని క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మీకు సింక్ నౌ అని కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసినప్పుడు ఇక్కడ సింకింగ్ అని కనిపిస్తుంది కదా, అంటే మన మొబైల్లో ఉన్న కాంటాక్ట్స్ అన్నీ కూడా మన జీమెయిల్ అకౌంట్కి అయితే లింక్ అయిపోయినాయి. ఇలా లింక్ చేసుకున్న తర్వాత మనకి లాస్ట్ సింక్ డేట్ కూడా చూపించింది, టైం కూడా. మీరు మళ్ళీ సింక్ చేసుకోవాలంటే దీన్ని క్లిక్ చేసి సింక్ చేసుకోవచ్చు. నేనైతే ఆటో సింక్ ఆప్షన్ ఆన్ చేశాను. ఆటో సింక్ ఆప్షన్ ఆన్ చేసినప్పుడు మీకు ఆటోమేటిక్గా కాంటాక్ట్స్ అవే సింక్రొనైజ్ అయిపోతాయి మన జీమెయిల్ అకౌంట్కి. సో ఇప్పుడు మన మొబైల్ కాంటాక్ట్స్ అన్నీ కూడా మన జీమెయిల్ ఐడిలో సేవ్ అయినాయా లేదా అనేది మళ్ళీ మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అలా కన్ఫర్మ్ చేసుకోవాలంటే సపోజ్ మీ మొబైల్ ఇప్పుడు కింద పడి పగిలిపోయినా లేదంటే ఎవరైనా దొంగతనం చేసినా మీ మొబైల్ పోయినప్పుడు మీ కాంటాక్ట్స్ అన్నీ మీరు ఆటోమేటిక్గా లాస్ అయినట్టే కదా. ఇప్పుడు ఈ లాస్ అయిన కాంటాక్ట్స్ని మళ్ళీ మనం కొత్త ఫోన్లో ఎలా ఇంపోర్ట్ చేయాలనేది తెలుసుకుందాం. సపోజ్ ఇప్పుడు ఇదే కొత్త మొబైల్ అయితే మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి కాంటాక్ట్స్ అని చెప్పేసి టైప్ చేయండి. కాంటాక్ట్స్ అని టైప్ చేసినట్టయితే మీకు ఇక్కడ ఒక యాప్ వచ్చింది. సో మీరు కాంటాక్ట్స్ అని టైప్ చేసినప్పుడు మీకు ప్లే స్టోర్లో చాలా వస్తాయి. మీరు అవన్నీ కాకుండా ఇక్కడ గూగుల్ ఎల్ఎల్సి అని ఉంది కదా, ఈ గూగుల్ ఎల్ఎల్సి ఉండే యాప్నే ఇన్స్టాల్ చేసుకోండి. అలాగే ఈ కాంటాక్ట్స్ యాప్ని మీరు డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసుకోవాలంటే నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. మీరు ఆ లింక్ని క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు ప్లే స్టోర్లో ఈ యాపే ఓపెన్ అవుద్ది. సో ఇక్కడ ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. నేను ఇక్కడ ఓపెన్ క్లిక్ చేస్తున్నాను చూడండి. ఓపెన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ అలో కాంటాక్ట్స్ అని అడిగిద్ది, మీరు అన్ని అలో క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తుంది కదా నో కాంటాక్ట్స్ ఇన్ దిస్ అకౌంట్, అలాగే 975 కాంటాక్ట్స్ ఇన్ ఎవర్ అదర్ అకౌంట్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. సో ఇక్కడ కనిపించే ఈ 975 కాంటాక్ట్స్ని మన మొబైల్లోకి ఇంపోర్ట్ చేసుకోవాలంటే మీరు ఇంతకుముందు ఏ జీమెయిల్తో అయితే లింక్ చేశారో మీ కాంటాక్ట్స్ని ఆ జీమెయిల్ ఐడి తోటి ఈ కాంటాక్ట్స్ యాప్లో లాగిన్ అవ్వాలి. సో మీరు అలా లాగిన్ అవ్వాలంటే ఇక్కడ ప్రొఫైల్ పైన క్లిక్ చేసినట్టయితే ఇక్కడ నాకు చాలా మెయిల్స్ వచ్చినాయి కదా, ఇక్కడ లాస్ట్ జీమెయిల్ ఐడి కనిపిస్తుంది కదా, సో నేను దీన్ని క్లిక్ చేస్తున్నాను. సో చూసారు కదా, ఇక్కడ నా మొబైల్లో ఉన్న 975 కాంటాక్ట్స్ మొత్తం కూడా ఇక్కడ ఇంపోర్ట్ అయినాయి. అంతేకాకుండా నేను ఈ కాంటాక్ట్స్ని ల్యాప్టాప్లో లేదంటే కంప్యూటర్లో కూడా చూడొచ్చు, నా మొబైల్లో ఉన్న కాంటాక్ట్స్ అన్ని. సో ఇది ఫ్రెండ్స్, మీ మొబైల్లో ఉన్న కాంటాక్ట్స్ని మీ జీమెయిల్కి ఎలా లింక్ చేయాలి, అలాగే మీరు కొత్త మొబైల్ ఉన్నప్పుడు పాత కాంటాక్ట్స్ అన్నిటిని జస్ట్ 1 మినిట్లోనే కొత్త మొబైల్లోకి ఎలా ఇంపోర్ట్ చేయాలనేది కూడా ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్లో రాయండి, రిప్లై ఇస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి ఎన్నెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.